అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ గొప్ప నాకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. నిన్న దినము ఇవాళ ప్రభా, 3వ కొడుకు అయిపోయి 4వ కొడుకు ప్రవేశించబడిపోతున్నాయి. కొడుకులో ప్రభా నీ దాసడాన్ని బలంగా వాడుకోమన్న ఆ వాక్యం మాలో ఫలించడానికి సహాయం దయచేయి. నిన్న దినంలో భయభక్తుల గురించి ప్రభా ఎలా జీవించాలో నేర్పించావు. యెహోవాపాసం గురించి నేర్పించావు దేవ, నీకు వందనాలు. అలాగే వాళ్ళ భయభక్తుల గురించి ప్రభా నోవాహ కుటుంబం ప్రభా నేను ఎలా కట్టుకోవాలని నేర్పించావు. ఇప్పుడు నేను పోయే వాక్యం కూడా మీరు సర్ది చేసుకోవడానికి సహాయం తెచ్చాము ప్రభా. మంచిగా మాలో ఫలించడానికి సహాయం తెచ్చామని అందరిని దీవించి ఆశీర్వదించి తీరా నేసినామడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ప్రేమేళమ్మ గారికి వందనాలండి. ఇప్పుడు మరీ చెబుతున్నా, ఎవరు కూడా నిద్రపోవద్ది, సమయం పోతే దొరకదు, వాళ్ళు మళ్ళీ మనకి దొరకరు అన్నమాట. కనుక అందరూ కూడా మెళుకువతో ఉండి వాక్యం వినాల్సిందిగా మనం చేస్తున్నాను. సహోదరికి గారికి సమయం మనము ఇస్తున్నాం. కనుక సహోదరు మాట్లాడుతున్నప్పుడు ఆసక్తి కలిగి చదవమన్నప్పుడు చదవండి, బైబిల్ వినండి, ఆనందించండి. గుడ్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నపు వందనములు. చాలా సంతోషము. చాలామంది ప్రయాణాలు చేసి వస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. అన్నిటికంటే ఇంకా కష్టమైన పని కూర్చొని వినడం నిద్రపోకుండా. సో మీరు అలా చేస్తున్నందుకు మాకు ప్రోత్సాహకరంగా ఉంది. దేవుని నామానికి వందనాలు. మరి యొక్క దినమున 2వ సెషన్ చూసుకోవడానికి దేవుడు కృపనిచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఉదయకాలం చూసుకున్నటువంటి వాక్య భాగంలో నుండి మనం కంటిన్యూ చేసుకుందాము. ఉదయకాల సమయంన పరాక్రమము గల స్త్రీ అనే అంశం పైన మనం మాట్లాడుకుంటూ ఆ స్త్రీ జీవితంలో కలిగి ఉన్నటువంటి 4 భాగాల్ని మనం చూస్తూ ఉన్నాము. ఉదయకాలంన తన యొక్క కుటుంబంతో తనకుంటున్నటువంటి సంబంధం విషయంలో, తన భర్త విషయంలో తను ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని కూడా మనము చూసుకున్నాము. అయితే అక్కడ ఒక పదంని నేను ఉదయం చెప్పలేదు. అదేంటి అని అంటే, తన బ్రతుకు దినములన్నీ తనకి మేలు చేస్తుంది, కీడేమీ చేయదు అని కూడా అక్కడ మనము చూసుకున్నాము. వాస్తవానికి కుటుంబంలో మనము ఉన్నప్పుడు భర్త కానీ భార్య కానీ పిల్లలకి మనం ఇచ్చేటువంటి ఒకానొక అద్భుతమైన వరము ఒక మంచి కుటుంబంగా మనం ఉండడం, భార్యాభర్తలుగా సమాధానం కలిగి ఉండడం. అయితే కొన్ని సమయాల్లో ఇద్దరిలో ఎవరు బాగోకపోయినా, ముఖ్యంగా మనం స్త్రీలుగా చూసుకుంటున్నాం కాబట్టి, ఒకవేళ భర్త సరిగా లేకపోయినప్పటికీ కూడా మనము దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే, కీడుకి ప్రతి కీడు చేయకూడదు అని ఉంది. సో వాళ్ళు కీడు కలిగించే విధంగా ఉన్నప్పటికీ కూడా మనము వాళ్ళ కోసము ప్రార్థన చేసి ప్రతి కీడు చేయకుండా మన సైడ్ నుంచి మనము మేలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి విశ్వాస జీవితంలో. వాస్తవానికి జరిగినటువంటి ఒక సంఘటనలో ఒక భార్య తన యొక్క భర్త వేరే పరస్త్రీతో సంబంధం పెట్టుకొని తన కుటుంబంలో చాలా విచారాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. అయితే ఆ పరిస్థితి ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే, అది ఇంట్లో పిల్లలకి కూడా చాలా కష్టమైపోయింది. తనకి 2 ఆడపిల్లలు. ఆ సమయంలో తన భర్త ఆ విధంగా ఉంటూ ఇంటిని పట్టించుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ స్త్రీ చక్కగా ప్రార్థనా పర్రాలు, కానీ ఇంట్లో భయంకరమైనటువంటి శోధన. ఆ సమయంలో ఆ యొక్క సహోదరి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేది, ప్రభా సహాయం దయచేయి, రక్షణ దయచేయి అని. అయితే ఆ తర్వాత ఆయన కొట్టడం ప్రారంభించాడు. ఇంకా పిల్లలు చూసి, ఎందుకమ్మా నువ్వు ప్రార్థన చేస్తావు, ఇంకా ఆపేసే, దేవుడు కూడా నీ ప్రార్థన వినట్లేదు అని అన్నప్పుడు ఆమె వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళతో కూడా ప్రార్థన చేయించడం ప్రారంభించింది. అయితే ఈ పిల్లలు ఇంట్లో గొడవల వల్ల స్కూల్కి వెళ్ళి సరిగ్గా వినలేని పరిస్థితి, కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితి, స్కూల్కి వెళ్ళి నిద్రపోయే వాళ్ళంట. ఇంట్లో ఉన్న గొడవలకి వాళ్ళకి సమాధానం లేక టీచర్స్ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం ప్రారంభం చేశారు. అలాంటి సమయంలో ఈ సహోదరి ప్రార్థన చేస్తూ ఏమని చెప్పిందంటే, ప్రభా నీ నామము అవమానపరచబడకూడదు, నాకు కష్టమని కాదు, నీ నామానికి ఘనత రావట్లేదు,
పిల్లలు, ఈ విధంగా మొత్తము వీళ్ళంతా ఇలా ఆలోచన చేస్తున్నారు. వారి కోసం అన్న కార్యం చేయి, నీ నామం ఘనపరచబడ్డానికి కార్యం చేయి అని ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఇక కొన్ని రోజుల తర్వాత ఆ భర్త ఆస్తి తనకి రాసేయాలి అనుకొని మరి ఆమెను విడిచిపెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ తల్లి ఇంకా ఆ పిల్లల్ని చూసి రోదిస్తూ ప్రార్థన చేసినప్పుడు ఒకానొక దినమున ఆ భర్త ఆమెని విడిచిపెట్టి తప్పు చేశాను అన్న భావనతో తిరిగి తన భార్య దగ్గరకు వచ్చినప్పుడు ఈ సహోదరి తనకు సువార్త పంచుకొని తన భర్తను రక్షించుకుంది. సో ఈ సమయంలో నేను ఈ స్టోరీ, ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన ఎందుకు చెప్తూ ఉన్నానంటే దాంట్లో 2 పిల్లలు కూడా ఉన్నారు. సో మనం కుటుంబంలో మనము మేలు చేయాలి, పిల్లలకి ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వాలి అని అంటే భార్యాభర్తల యొక్క సంబంధం కూడా చాలా ప్రాముఖ్యమైంది అని మనము చూసుకోవాలి. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14లో మిమ్మును హింసించిన వారిని దీవించుడి అనంది. దీవించుడి కానీ శపింపవద్దు. మన నోట నుండి శాపవచనము క్రైస్తవులుగా అస్సలు రానియకూడదు. అది పిల్లల్ని కావచ్చు, భర్తను కావచ్చు, ఇంట్లో ఎవరినైనా కానీ మనము శపించకుండా, మనల్ని హింసిస్తున్నప్పటికీ కూడా మనం వాళ్ళ కోసము వాళ్ళని దీవించే విధంగా మనము ఉండాలి. అయితే 31వ అధ్యాయము సామెతలు 21వ వచనంలో తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఇప్పుడు తన కుటుంబంతో తనకుంటున్నటువంటి సంబంధంలో తన ఇల్లుని ఏ విధంగా చూసుకుంటుంది, ఇంటిని అని మనము ఈ వచనంలో చూసుకోవచ్చు. ఆమె చలి తగులునని భయపడదంట. నిన్న దినాన మనం చూసుకున్నాం కదా, భయం అనేది మనకి చాలా కష్టమైనటువంటి భావోద్వేగం. అయితే ఈ స్త్రీకి భయం లేదంట. భయపడకుండా తను ఏం చేస్తుంది, రక్తవర్ణ వస్త్రములు ఎందుకు సిద్ధపరిచింది, తన చేతితో చేస్తూ, రక్తవర్ణం అంటే రెడ్ కలర్, స్కార్లెట్ కలర్ అంటారు. అది ఇజ్రాయెల్ దేశంలో భయంకరమైనటువంటి చలి. మనకుండే ఎండాకాలం కూడా వాళ్ళతో పోలిస్తే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే భయంకరమైనటువంటి చలి, ఆ చలి ఆపాలి అని అంటే వాళ్ళు తీసుకునే వస్త్రంలో కలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో రెడ్ కలర్ ఎక్కువగా వేడిని ఇస్తుంది ఒంటికి. అయితే ఆమె ఆ రోజుల్లో మరి ప్రత్యేకంగా ఆలోచన చేసి తన కుటుంబం గురించి, ప్రతి అవసరతను గురించి ఆలోచన చేస్తూ తన వారికి చలి తగలకుండా అలా చూసుకుంటుంది. అలాగే ఉదయం ఏం చూసుకున్నాం మనము, వాళ్ళ ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టుకుంటూ వాళ్ళకున్న ప్రతి అవసరమును ఆమె తీర్చే విధంగా ఉండడం మనం ఇక్కడ చూస్తున్నాం. స్త్రీలుగా మనము రాబోయే కాలం గురించి చింతించకుండా, భయపడకుండా సిద్ధపడి ఉండాలి అని మనము నేర్చుకోవచ్చు. 13వ వచనంలో తన చేతులతో తాను కష్టపడి పనిచేసే స్త్రీగా తన కుటుంబం కొరకు, ఇక్కడ ఎవరు పని చేయరు, మీరందరూ కూడా కుటుంబాల కొరకు కష్టపడి పనిచేసేవారుగానే ఉంటున్నారు. సో ఈ స్త్రీ కూడా ఆ కష్టంని ఇక్కడ మనము చూస్తున్నాం. అయితే మనము ఏ విధంగా చేయాలి అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. 14-15 వచనాల్లో కనుక మనం చూస్తే ఆమె ఒకసారి చదవండి 14-15 వచనాలు. ఆమె దూరం నుండి, వర్తకపు ఓడలు అని అంటే బిజినెస్ అంటే వ్యాపారం చేసే ఓడలు, దూరం నుంచి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఈ ఓడలు పనిచేస్తూ ఉండేవన్నమాట. వ్యాపారం జరిగించేవారు ఈ ఓడల్లో. అయితే ఇలాంటి ఆమె దూర ప్రాంతానికి వెళ్ళి, ఇప్పుడు ఇక్కడ తెలియదు కానీ హైదరాబాద్లో ఫోన్లో నొక్కగానే ఆర్డర్ పెట్టగానే ఇంటికి ఫుడ్ కూడా వస్తుంది. సో వండడానికి ఇదంతా కూడా బద్ధకం అయిపోయింది. కానీ ఆ కాలంలో వండడం కాదు కదా, వాళ్ళకి అవసరమైన తెచ్చుకోవాలంటే కూడా దూర ప్రదేశానికి, ఎంతో దూర ప్రదేశానికి వెళ్ళి తీసుకొని రావాల్సినటువంటి సందర్భం ఇది. సో అలాంటి సమయంలో కూడా ఆమె కష్టపడి వెళ్ళి, మీరు చూడండి, ఆమె ఇంట ఉండి పని చేస్తూ ఇంటి వారిని చూసుకుంటా ఉంది, తర్వాత బిజినెస్ చేస్తూ ఉంది, తర్వాత ప్రయాణం చేసి దూర ప్రదేశానికి, ఇవన్నీ కూడా ఆమె బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. అలా ఉండాలి అని అంటే మానసికంగా మనం ఎంత
ఆరోగ్యంగా ఉండాలి కదా. ఒక్కసారి మీరు ఆలోచించారనుకోండి, నాకు చాలా కష్టమైపోతుంది అని, మనం చేయగలమా? స్త్రీలుగా, తల్లులుగా మీకు తెలుసు ఎంత కష్టపడి ఓపికకు మించి మన శరీరాన్ని, మన బలాన్ని ఉపయోగించి మనం పని చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ స్త్రీ కూడా అదే విధంగా తన కుటుంబానికి ఆహారం సిద్ధపరిచే విధంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇక్కడ నాకు తెలియదు కానీ ఈ మధ్య కాలంలో చాలా మందికి ఈ పని కూడా కష్టమైపోతా ఉంది. కానీ వాక్యానుసారమైన స్త్రీలుగా ఉంటే మన కుటుంబానికి మనము ఈ విధంగా, ఆమె వేకునే లేచి, ఇంకా తెల్లవారుజామునే లేచి కష్టపడి తన ఇంటికి భోజనం సిద్ధపరిచేదంట. తన కుటుంబం కొరకు ఎలా కష్టపడుతుందో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆంటీస్ వీళ్ళందరూ చేస్తూ వచ్చారు. మన తరంకి వచ్చేసరికి మన తరంలో అది జరగట్లేదు అని నాకు అనిపిస్తుంది. ఎంతమంది చక్కగా భర్తలు కొండిపెట్టి పిల్లల్ని చూసుకునే విధంగా ఉంటున్నామండి. ఈ రోజుల్లో చాలా మంది భర్తలు అర్థం చేసుకునే భర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అని ఇంకా మనము నిదానంగా వాక్యానికి వ్యతిరేకమైన జీవితాలు అలవర్చుకుంటున్నామేమో అనే భయము నాకు ఈ తరంలో పుడతా ఉంది. ఎందుకంటే ఈ విధంగా జరగట్లేదు. అయితే ఈ స్త్రీని కనుక చూస్తే ఇవన్నీ చేస్తూ ఉంది. ఉదయాన్నే లేస్తుంది, దూరం వెళ్ళి ఆహారం తీసుకొని వస్తుంది, తన చేతులతో తను పని చేస్తుంది. ఎందుకు చేస్తుంది ఇదంతా? ఎందుకు చేస్తుంది? తన కుటుంబాన్ని ప్రేమిస్తుంది కాబట్టి. అదే సమయంలో మనము ఈ అధ్యాయంలో కింద వచనంలోకి వచ్చేసరికి ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి ఎంతో సంతోషంగా చేస్తుంది. నేను చెప్పాను కదా, మనకి వాళ్ళకి వ్యత్యాసం ఏంటి అని అంటే, చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా మనము క్రీస్తులో ముందుకు కొనసాగగలుగుతాము. ఎందుకు అనంటే ఒకటి నిన్న దినాన నేను చెప్పాను, ఎందుకు చేస్తున్నాము ఇదంతా అంటే దేవుని యొక్క మహిమ కొరకు. నేను ఇది చేస్తే దేవుడి విషయంలో ఆనందిస్తాడు, ఇది చేస్తే దేవుడి విషయంలో సంతోషిస్తాడు అని మనం ఎప్పుడైతే దేవునికి మహిమ కొరకు చేస్తామో అప్పుడు మనము తృప్తిగా సంతోషంగా ఉంటాం. ఒకవేళ దేవుణ్ణి మర్చిపోయి మనం చేసామనుకోండి, మీరు బాగా కష్టపడతారు, వంట చేసి పెడతారు, ఇల్లంతా సర్ది పెడతారు, పిల్లలు కానీ భర్త కానీ మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా ఒక్కసారి కూడా మీ వంటను మెచ్చుకోకుండా ఉంటే అదే ఉద్దేశంతో మనం చేయగలుగుతామా? నిదానంగా మనలో నిరుత్సాహం వస్తూ ఉంటుంది. ఇంత కష్టపడి చేసినా ఎవరు పట్టించుకోవట్లేరేంటి అన్న ఆలోచనలో మనలో పుడతా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎవరు చేయమన్నారు నిన్ను అని అంటారు కదా, ఎవరు చేయమన్నారు నిన్ను, చేసిన దానికి మళ్ళీ చెప్పుకోవడమా అని ఇవన్నీ వింటా ఉన్నప్పుడు చాలా కష్టం అవుతుంది. అందుకే నిన్న దినాన మనం చూసుకున్నట్టు మన హృదయము అన్నిటికీ కూడా ప్రధాన కారణమై ఉంటుంది. మన హృదయంలో మనం నిర్ణయించుకోవాలి, నేను ఇది చేసేది దేవుని కొరకు అని. అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఇది మనకు ఆజ్ఞాపించబడి ఉన్నాము. చదవండి, కొలసీలకు రాసిన పత్రిక 3:17. మనం ఏమి చేసినా కానీ అంటే ఎట్లా, క్రియ చేత కానీ మాట చేత కానీ ఏమి చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి నిన్న దినాన మనము కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేయాలి అని చూసుకున్నాం కదా. ఈ రోజున కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మనం వంట చేస్తున్నా, ఇల్లు చెమ్ముతున్నా, మందిరం చెమ్ముతున్నా, లేకపోతే బట్టలు ఉతుకుతున్నా, ఇంకా మీరు ఏ పనులన్నా పెట్టుకోండి, ఇక్కడ ఏది చేసినా కానీ ఆయన కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ మనము చేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం మాట్లాడినా, మనం పని చేసినా ఆయనకు మహిమ తెచ్చే విధంగా మనము చేయగలగాలి. అదే సమయంలో మనము పిల్లలకి మన సమయం కూడా ఇవ్వాలి అని నేను చెప్పినాను. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. వాళ్ళకి మంచి చదువు ఇస్తాము, మంచి భవిష్యత్తు ఇస్తాము, ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తాం, కానీ వాళ్ళ ఆత్మలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసా? మన పిల్లల యొక్క ఆత్మలు, వాళ్ళ హృదయంలో ఏం జరుగుతుంది? ఏదైనా ఘర్షణ ఉందా? ఏదైనా విషయంలో వాళ్ళు పోరాడుతున్నారా? ఏదైనా శోధనలతో వాళ్ళు బాధపడుతున్నారా? నిజంగా మనం వాళ్ళని ప్రేమించినట్లయితే వాళ్ళ యొక్క ఆత్మల్ని మనం పట్టించుకునే తల్లులుగా, పట్టించుకునే స్త్రీలుగా మనము ఉండాలి. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి బోధించాలి, వాళ్ళకి క్రమశిక్షణను మనము ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు 3వ విషయాన్ని మనం చూసుకుందాం. ఏంటి అంటే సమాజంతో తనకు ఉంటున్నటువంటి
సంబంధం, సమాజంతో తనకు ఉంటున్నటువంటి సంబంధం. మొదటిగా భర్తతో తను ఎలా ఉందో మనం చూసుకున్నాము, పిల్లలతో ఎలా ఉండాలో చూసుకున్నాము. మూడవదిగా సమాజంతో. సో ఇక్కడ ఈ 31వ అధ్యాయము 20వ వచనంలో మీరు చూడండి, దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతిలో చాపును. అంటే దేనికోసం చాపుతుంది? ఇవ్వడానికా పుచ్చుకోవడానికా? ఇవ్వడానికి. దీనులకి దరిద్రులకి ఆమె సహాయం చేస్తుంది. క్రీస్తుని అంగీకరించినటువంటి మనము, క్రీస్తు బిడ్డలుగా మనందరం కూడా సత్క్రియలు చేయడానికి పిలువబడి ఉన్నాం. మంచి పనులు చేయడానికి మనము పిలువబడి ఉన్నాం. మంచి పనులు మనల్ని రక్షిస్తాయా? నేను అన్నదానం చేస్తే, నేత్రదానము, రక్తదానము, తర్వాత నోములు నోచుకోవడము, మొక్కుబడులు చెల్లించడం, ఇవన్నీ చేయడం వలన నాకు రక్షణ రాదు, నాకు మోక్షం రాదు, నేను స్వర్గానికి వెళ్ళను. మంచి పనులు 3 రకాలుగా ఉంటాయి. సామాజికమైనటువంటి మంచి పనులు, నైతికమైనటువంటి మంచి పనులు. సామాజికమైనటువంటి మంచి పనులు అని అంటే సమాజంలో మనము రకరకాలుగా సహాయం చేస్తాం. పేదవాళ్ళకి సహాయం చేయడము, అన్నం పెట్టడము, రక్తం దానం చేయడము, ఇలాంటివి. నైతికమైనటువంటివి మంచిగా జీవిస్తాం, అబద్ధం ఆడకుండా నిజాయితీగా జీవిస్తూ ఉంటారు. ఇంట్లో కూడా ఎలాంటి మోసాలు లేకుండా చాలా యథార్థంగా జీవించేటువంటి జీవితం. మూడవది మతపరమైనటువంటి మంచి పనులు. మతపరమైనటువంటి మంచి పనులు అంటే ఒకవేళ క్రైస్తవులు అనుకోండి, ప్రార్థన చేస్తాము, చర్చ్కి వెళ్తాము, బైబిల్ చదువుకుంటాము, లేకపోతే క్రీస్తు కాకుండా ఉంటే గుడులకు వెళ్తూ ఉంటారు, తర్వాత ఉపవాసాలు ఉంటారు. ఇవన్నీ కూడా మంచి పనులే. ఈ మంచి పనులు మనల్ని ఎప్పటికీ కూడా రక్షించలేవు. ఎందుకు అనంటే ఈ యొక్క మంచి పనులు చెడ్డ పనుల్ని తీసివేయలేవు. ఉదాహరణకి నేనున్నాను, నన్ను మా ఆయన బాగా చూసుకుంటాడు అనుకోండి, బాగా చూసుకుంటాడు, కానీ నేను నెక్స్ట్ చెప్పబోయేది కూడా మీరు వినాలి కాబట్టి అనుకోండి అన్నాను. బాగా చూసుకుంటాడు అనుకోండి, బాగా చూసుకొని నాకు అవసరమైన అన్ని తెచ్చిపెట్టి ఏ కొదవ లేకుండా చూసుకొని ఒకవేళ వేరే స్త్రీతో సంబంధం కలిగి ఉంటే, అబ్బా నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు కదా, ఎక్కడ ఏం తప్పు చేయట్లేదు, ఇది ఒక్క విషయంలో ఆయన పోనీలే అని వదిలేస్తానా నేను? ఎవ్వరు కూడా, ఏ స్త్రీ కూడా వదిలిపెట్టారు. అంటే ఇన్ని మంచి పనులు చేసిన ఒక్క తప్పే చేస్తున్నాడు కదా, ఎందుకు వదిలిపెట్టలేము? హిమాలయ నుంచి మంచిగా మంచినీళ్ళు తీసుకొని వచ్చి, ఒక బాటిల్ నిండా మంచినీళ్ళు తీసుకొని వచ్చి, దాంట్లో చుక్క కంటే తక్కువ డ్రైనేజ్ వాటర్ వేసామనుకోండి, తాగలుగుతామా? ఎందుకు? బాటిల్ నిండా మంచినీళ్ళే కదా, ఒక చుక్కతో ఏం తేడా వస్తుంది? ఇక్కడ మనము అంగీకరించలేము. కానీ అందుకే ఇది మనం ఆలోచించాలి. మనం ఎన్ని మంచి పనులు చేసినా మన పాపాన్ని అవి తుడిచివేయలేవు. ఆ పాపం అనేది ప్రాయశ్చిత్తం చెల్లించబడాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలోనికి మనల్ని పాపము నుండి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. యేసయ్య ఎందుకు వచ్చాడు అనంటే మన అప్పులు తీసివేయడానికి, మనకు ఆరోగ్యం ఇవ్వడానికి కాదు. ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కదా, అప్పులు తీరిపోతాయి. అనారోగ్యం ఎప్పటికీ, ఇంకా మనం బాగా అయిపోయిన తర్వాత చనిపోయేదాకా నాకు ఏ రోగం రాకుండా ఉంటానా నేను? ఈ లోకంలోనే ఇవన్నీ మనకు ఉన్నాయి. అమ్మ మీద అయిపోతే నేను మాట్లాడతాను. ఓకే. ఈ యొక్క లోకంలోనే మనకి కష్టాలు తట్టుకోలేకపోతే నిత్యత్వంలో యుగయుగాలు నరకంలో మనం కాలిపోతాం. ఒకవేళ కనుక తీసివేయబడకపోతే మన పాపం ఎంత భయంకరమైందంటే దేవుని నుంచి మనల్ని దూరం చేసి నిత్య నరకాగ్నిలో మనల్ని పడవేయబోతుంది. ఆ నరకము నుంచి, ఆ పాపం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లోకంలోనికి వచ్చారు. కాబట్టి ఆయన వచ్చి మనల్ని రక్షించారు. మన పాప ప్రాయశ్చిత్తం చెల్లించి మనకి క్షమాపణ ఆయన ఇచ్చారు. ఆ క్షమాపణ కావాలంటే ఆయనని మనము వేడుకోవాలి. ప్రభువా, నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ రక్తంలోనే క్షమాపణ. మనం చూస్తూ ఉంటే చాలాసార్లు గొర్రెలు ఇవన్నీ బలులు చెల్లిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఆ రక్తం వలన పాపం పోతుంది అని. ఆ పాపం పోవాలి అనంటే బలి చెల్లించాలి అని అంటూ ఉంటారు. మన పాపాలు పోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తాన్ని చిందించారు. మన పాపాల్ని ఆయన క్షమించడానికి ఆయన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. పరలోకానికి యేసుక్రీస్తు మాత్రమే మార్గం. ఆయన తప్ప మనం పరలోకానికి వెళ్ళే దారి మనకి లేదు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి మనము వేడుకోవాలి.
వేడుకున్న తర్వాత ఎవరైతే క్రీస్తులో ఉన్నారో ఇప్పుడు మనం రక్షణ పొందుకొని ఉన్నాము కాబట్టి మంచి పనులు చేయాలని ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు. ఎఫెసీ 2, 8 నుండి 9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. మనకై మనం ఈ రక్షణను సంపాదించుకోలేము, మన వల్ల కాదు. మన పాపాలు చాలా భయంకరంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఎన్ని మంచి పనులు చేసినా తూకం వేసి ఒకవేళ నేను తెలుసుకున్నప్పటి నుంచి మంచి పనులు చేస్తే కూడా మన పాపాలదే ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. మన మంచి పనులు ఈ చెడ్డ పనుల్ని తీసివేయలేవు. కాబట్టి మన వల్ల కాదు అది. అయితే ఇది దేవుని వలన మాత్రమే జరుగుతుంది. ఇది ఆయన ఇచ్చేటువంటి వరం. మనకి దేవుడు ఇచ్చేటువంటి వరము రక్షణ. అది క్రియల వలన కలిగినది కాదు. క్రియలు అనంటే ఇందాక నేను చెప్పినట్టు మనం ఏదైనా చేయడం ద్వారా వచ్చేది కాదు. మరియు వాటి అందు మనము క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. నేను రక్షణ పొందాను అని అంటే మనం అతిశయించడానికి వీలు లేదు. నా వలన అది సాధ్యమైంది కాదు. అది కేవలము దేవుని కృప ద్వారానే మనం రక్షింపబడి ఉన్నాము. మరియు వాటి యందు మనము నడుచుకోని వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన నిర్మించినటువంటి మనము ఆయన పని. ఎందుకు ఆయన మనల్ని చేసి ఉన్నాడు అని అంటే మనము మంచి పనులు చేయడానికి. కాబట్టి మన కుటుంబంలో, మన సమాజంలో మనం మంచి పనులు చేసే స్త్రీలుగా ఉండాలి. మన చేతులు చాచి సహాయం చేసే స్త్రీలుగా మనము ఉండాలి. అవసరతల్ని గుర్తించి అవసరతల్లో ఉన్న వారికి సహాయం చేసే స్త్రీలుగా మనము ఉండాలి. ఆదివ సంఘంలో చూసుకున్నట్లయితే వాళ్ళ ఆస్తుల్ని సహా అమ్మివేశారంట. కుటుంబం సంఘంలో ఎవరికైనా అవసరం ఉంది అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకున్నటువంటి ఆస్తుల్ని అమ్మి మరి శిష్యుల పాదాల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా సంఘంలో అవసరతల్లో ఉన్న వారికి సహాయం చేసిన వారుగా ఉన్నారు. కాబట్టి మనము ఈ విధంగా మంచి పనులు చేసే స్త్రీలుగా ఉండాలి. సామెతలు 31:26 వచనంలో ఇంకొక లక్షణాన్ని మనము చూసుకోవచ్చు. సమాజంలో ఆమె ఏ విధంగా ఉంది? జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుచును. ఆమె నోరు తెరిచినప్పుడు ఏం చేస్తుంది? జ్ఞానముతో తెరుస్తుంది. కృపగల ఉపదేశము ఆమె బోధించును. చూసారా? కృపగల ఉపదేశము, మంచి మాటలు, జ్ఞానంతో కూడినటువంటి మాటలు, ఇతరుల్ని ప్రోత్సహించే మాటలు ఆమె మాట్లాడుతుంది. మనము బైబిల్ గ్రంథంలో సామెతల్లో చూసినట్లయితే పదే 2 పదాలు మనకు కనిపిస్తాయి. మూర్ఖురాలు, జ్ఞానవంతురాలు. మూర్ఖుడు, జ్ఞానవంతుడు. ఈ యొక్క బైబిల్లో గనక ఈ సామెతల్లో రచయిత ఉపయోగించినప్పుడు ఎవరు మూర్ఖులు అని అంటే దేవుని ఎరుగని వారు, దేవుడెవరో తెలియనివారు, దేవుని యందు భయభక్తులు లేనివారు. ఎవరు జ్ఞానవంతులు అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుడు అంటే ఎవరో తెలిసిన వారు, దేవుని యందు భయభక్తులు గలవారే జ్ఞానులు. ఈ యొక్క సామెతల గ్రంథంలో మనం చూస్తే. కాబట్టి జ్ఞానంతో మనం నోరు తెరిచినప్పుడు అని అంటే ఈ యొక్క స్త్రీ అదే చేస్తూ ఉంది. దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనము మన నోరు తెరిచినప్పుడు ఎలాంటి మాటలు రావాలి మన నోట్లో నుంచి? ఇంపైన మాటలు మన నోట్లో నుంచి, వినువారికి మేలు కలిగే మాటలు. ఒకసారి సామెతలు 16:24 మనం చదువుదాం. అబ్బబ్బా, ఎలాంటివి? ఇంపైన మాటలు, తేనె పట్టు అంటే తీయగా ఉంటుంది. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు మధురంగా ఉంటున్నాయా? తేనె పట్టులాగా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంటున్నాయా? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తారు? హృదయం నిండుకొని ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడడం. మన హృదయంలో ఏముంటుందో అదే బయటకు వస్తుంది. ఊరికే మనము ఊర్లో జరిగే ముచ్చట్లన్నీ ఉన్నాయనుకోండి, ఎవరితో మాట్లాడినా అయ్యే వస్తాయి మన నోట్లోకి. సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళ వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి,
మాట్లాడేటప్పుడు అయ్యే వస్తాయి మన నోట్లో నుంచి, కానీ మన హృదయం దేవుని యొక్క వాక్యంతో నింపుకున్నట్లయితే మన మాటలు కారం వేసినట్లుగా మనము మాట్లాడకూడదు. ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అదే ఈ యొక్క 31వ అధ్యాయంలో ఆ యొక్క స్త్రీ చేస్తుంది. కృపగల ఉపదేశమును ఆమెను బోధిస్తుంది. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? సాత్వికముతో అవసరమును బట్టి మనము వినొద్దు, వేరే వాళ్ళకు చెప్పొద్దు. ఒకవేళ మనకు అంత కష్టం అనిపిస్తే, చాలా కష్టం అవుతుంది అనుకోండి, ఎవరన్నా మిమ్మల్ని గాయపరుస్తున్నారు, పదే పదే మన మాటలు అంటా ఉన్నారు, వాళ్ళ గురించి అందరికీ మనం చెప్పుకునే పని లేదు. ఒకరిని పెట్టుకొని మన జీవితంలో నమ్మకస్తుల్ని వారితో పంచుకొని కలిసి ప్రార్థన చేయండి. దానికంటే మంచిది ఏంటో తెలుసా? డైరెక్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళేసి, సిస్టర్ మీరు ఇట్లా అన్నారు, నాకు బాధగా అనిపించింది, మరి ఇదేనా మీ ఉద్దేశము అని చెప్పి మనము వదిలేయాలి. ధైర్యం ఉంటే మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి తప్ప మనము మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు. ఒకవేళ మూడో వ్యక్తికి గనక మనం మాట్లాడితే ఎలా మాట్లాడాలి? వాళ్ళ ఆత్మీయ స్థితిలో మంచి పరిపక్వత గలవారై ఉండి, నీకు మంచి ఉపదేశం ఇచ్చేవారిగా ఉండి, నీకోసం ప్రార్థన చేసేవారిగా ఉండే వాళ్ళని ఎంచుకొని వాళ్ళతో మనము పంచుకోవాలి. అంతేకాని కష్టం అవుతుందని ఊరందరితో మనము చెప్పుకుంటూ ఉంటే అది దైవభక్తి గల స్త్రీ చేసేటువంటి పని కాదు. జీవ మరణములో నాలుక వశము, దాని యందు
ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఏంటంటే మన నాలుకలో ఏముంది? జీవ మరణములు ఉన్నాయంట. నువ్వు మాట్లాడితే జీవమన్నా వస్తుంది, మరణమన్నా వస్తుంది. చాలా మంది, కొంతమంది మీరు చూడండి, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? నన్ను ఇంత పెద్ద మాట అన్నారు, అవమానం తట్టుకోలేక వాళ్ళు చాలా మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. గొడవలు ఎందుకు పెరుగుతూ ఉంటాయి? నాలుక వల్లనే. కాబట్టి జీవ మరణములు మన నాలుకలో ఉన్నాయి. మనము బహు జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక్కరమే ఉంటే ఇది సాధ్యమవుతుంది. అందుకే సమాజంతో తనకున్నటువంటి సంబంధం విషయంలో ఈ పాయింట్ని నేను తీసుకొని వచ్చినాను. మనం కుటుంబంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు మనం మాట్లాడితే ప్రజలు ఇట్లా పురికొల్పబడాలి. మనం మాట్లాడితే ప్రజలు ప్రోత్సహించబడాలి. మంచి మాట ఒకటి మాట్లాడండి, ఏం పోతుంది? ఆశీర్వదించండి, ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. అంతేగాని దయచేసి వాళ్ళ గురించి చెడుని మనము మాట్లాడకూడదు. వాళ్ళకు అవసరం లేని మాట్లాడకూడదు. చెడు కాకపోయినా అవసరం లేకపోతే ఏం చేయాలి? మాట్లాడకూడదు. అది భయంకరమైనటువంటి పాపం. అందుకే ఆ విషయంలో సామెతలు 11:13 ఏముంది అంటే, కొండగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. కొండగాళ్ళు ఏం చేస్తారంట? పరులగుట్టు బయట పెడతారు. బాగానే ఉంటారు ఇద్దరు, ఏదైనా తేడా వచ్చేసరికి మూడో వ్యక్తి దగ్గరకు వచ్చి వీళ్ళు చెప్పినవి అన్నీ చెప్పేస్తారు. అది మంచిదా? అస్సలు మంచిది కాదు. మీరు గనక చరిత్రలో చూసుకున్నట్లయితే ఇలాంటి పేరు ఎవరికి ఉంది? స్త్రీలకే ఉంది కదా. ముగ్గురు కూడుకున్నారంటే ముచ్చట్లో ఇంకా నాలుగో వ్యక్తి గురించి ఉంటాయి. స్త్రీలని గయ్యాలి అని కూడా అంటారు. కానీ దైవభక్తి కలిగినటువంటి మనము ఇవన్నీ తిరగరాయాలి. మనం ఎలా మాట్లాడాలి? ఇతరులని ప్రోత్సహించే విధంగా మాట్లాడాలి. సరే, మీరు అలాగే ఉంటున్నారు, అయినా కానీ నేను వెళ్ళి ఎస్ఆర్ సిస్టర్కి ఇలా చూసావా, పలానా వాళ్ళు ఇలా చేశారు, నాకు చాలా కష్టం ఉంది అని చెప్పినప్పుడు ఏం చేయాలి? మనం వేరే వాళ్ళు మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఏం చేయాలి? మనము ప్రార్థన చేద్దాము. మీరు మాట్లాడతారా వాళ్ళతోని? లేకపోతే నేను వస్తాను, మన ఇద్దరం వెళ్ళి మాట్లాడదాము అని చెప్పండి. నెక్స్ట్ టైం మీ దగ్గరికి రారు వాళ్ళు. నేను తీసుకెళ్తాను, పదా నిన్ను మనం మాట్లాడదాము అని చెప్పినప్పుడు ఒకవేళ వాళ్ళు నిజంగా భక్తి గలవారైతే ఒప్పుకొని సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తారు. వాళ్ళు చెడిపేవారిగా ఉంటే మీ దగ్గరికి ఇంకొకసారి రారు. ఇవన్నీ కూడా సంఘంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో రకరకాల ప్రజలు మనం ఉంటాం కదా. కుటుంబంలోనే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అలా సంఘంలో మనం వచ్చిన తర్వాత ఎన్నో కుటుంబాలు ఇక్కడ మనం ఐక్యంగా ఉండబోతున్నాము. కాబట్టి రకరకాల ప్రజలు ఉంటారు. వాళ్ళ గురించి మనం ఎలా మాట్లాడతాము, వాళ్ళతో ఎలా మాట్లాడతాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం నోరు తెరిచినప్పుడు కృపగల ఉపదేశమును మనము మాట్లాడేవారిగా ఉండాలి. మీకు ఎవరైనా ప్రోత్సహిస్తే ఎలాగనిపిస్తుంది? చాలా, మీరు ఎంత కష్టమైనా కానీ అయ్యే మాటలు వస్తూ ఉంటాయి కదా, చాలా ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అదే ఎవరైనా కృంగదీసే మాటలు మాట్లాడితే పని చేయబుద్ధి కాదు, అక్కడ ఉండాలనిపించదు, వెళ్ళి ఏడవాలనిపిస్తుంది. చూసారు ఆత్మకి ఎంత మనస్తాపం తెచ్చే విధంగా ఉంటుందో. కాబట్టి మనం మాట్లాడినప్పుడు మనం ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన మాటలు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు మాట్లాడేటప్పుడు అక్కడ యేసయ్య ఉంటే నేను ఇది మాట్లాడతానా అని ఆలోచించండి. నెక్స్ట్ టైం మీరు ఎవరితో అన్నా ఏదైనా పంచుకుంటున్నప్పుడు మాట్లాడేటప్పుడు యేసయ్య ఉంటే నేను ఇదే మాట మాట్లాడతానా? ఆయన చూస్తూ ఉన్నాడు కదా, మనల్ని చూస్తున్నాడా? ఆయన మనతోనే ఉన్నాడు అంటే మనం మాట్లాడే మాటలు కూడా ఆయన వింటున్నారు. మోషే జీవితంలో ఒక అద్భుతమైన విషయము, అదేవిధంగా భయపడే విషయం కూడా జరిగింది. మోషే యొక్క అక్క, అన్న ఇద్దరు ఏం చేశారో మోషే గురించి కొండెంలాడుతూ ఉన్నారు. ఆయనకు వేరే ఎవ్వరు దొరకలేదా? ఆమెను తీసుకొని వచ్చి ఇంక వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే ఏమనలేదు. అన్నారా ఏమన్నా? అక్కడ ఉందా వాక్యంలో? మోషే పక్షాన దేవుడు ఉన్నాడు. ఏమన్నాడు? ముగ్గురు రండి, నేను మీతో మాట్లాడాలి. ఆయన తీసుకువెళ్ళి ఏం జరిగింది? ఆమెకి కుష్టు వచ్చింది. ఒక చెయ్యి ఇట్లా మారిపోయినప్పుడు అప్పుడు మోషే మళ్ళీ ప్రార్థన చేశాడు. చూసారా దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడో ఈ విషయాన్ని. ఇతరుల గురించి మనము మాట్లాడవద్దు.
ఇతరుల గురించి చెడు మనము ప్రకటించొద్దు. అవసరమైతే వాళ్ళతో మాట్లాడాలి. ఈ విషయంలో దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు. మనం భయపడాలి నా ప్రియ సహోదరులారా. దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. ఆయనకు ఇష్టం లేని పని కొండములు ఆడడం భయంకరమైనటువంటి పాపము. కాబట్టి సంఘంలో ఇన్ని రకాల ప్రజలతో మనం ఉన్నప్పుడు మీకు చేతనైతే వాళ్ళతో ప్రోత్సహించే మాటలు మాట్లాడండి. కానీ ఇలాంటి కొండములు ఆడితే రేపటి దినాన నీవు నేను దేవునికి లెక్క అప్పచెప్పే విధంగా మనము ఉంటాము. ఈ కొండములు ఏం చేస్తాయంటే బాంధవ్యాల్ని పాడు చేస్తాయి, రిలేషన్షిప్స్ని బ్రేక్ చేస్తాయి, ఇద్దరి మధ్యలో ఉండే సమాధానం పోతుంది. ఇప్పుడు నేను ఎస్టర్ సిస్టర్ బాగున్నాం అనుకోండి, వేరే వాళ్ళు వచ్చి మీరు ఎలా ఉంటారో అలా ఆమె గురించి నీకు తెలుసా అని అన్నప్పుడు నేనేం చేయాలి? ఇంకా మాట్లాడొద్దు ఆవిడతోని కాదు. ఇది బ్రేక్ చేస్తుంది. కొండములు అనేవి అంత భయంకరము, సంబంధాల్ని తెంచివేసే విధంగా ఉంటుంది. ఎస్పెషలీ సంఘంలో ఇది చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అలా చెప్పినప్పుడు మనం ఆ వ్యక్తి పైన నమ్మకం కలిగి ఉండాలి. ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమే అనుకోండి, ఏం చేయాలి? మనము ఒకరినొకరు క్షమించుకొనుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం క్షమించి వాళ్ళని సహించి మీరు ఇలా మాట్లాడడం నాకు బాధకరంగా ఉంది, దయచేసి ఇంకోసారి ఇలా మాట్లాడొద్దు అని చెప్పే ధైర్యం కూడా మనకు ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము? ఇన్ని రోజులు నాతో బాగానే ఉంది అనేసి నాలుగో వ్యక్తిని పట్టుకుంటాం. ఇవన్నీ కూడా మనము చేయతగినవి కాదు. మనం మాట్లాడినప్పుడు మనము జీవాన్ని పలకాలి. నువ్వు ఒకరితో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తులో వాళ్ళు పురికొల్పబడాలి. దేవుని గురించే మాట్లాడాలి మనము. ఆ వ్యక్తి ఎంత ప్రోత్సహించబడతారో మీరు చూడండి. ఈ రోజున అయిపోయిన తర్వాత ఒక్కరినన్నా ఇక్కడ మీరు ప్రోత్సహించి బయటకు వెళ్ళండి. ఒక్కరి కోసము చేసి వెళ్ళండి, దగ్గరికి వెళ్ళండి. మీకు ఏదైనా అవసరత ఉందా అని చెప్పి వాళ్ళ భుజం పైన చెయ్యి వేసి లేకపోతే వాళ్ళు చెయ్యి పట్టుకొని ప్రార్థన చేయండి. ఇంకో వ్యక్తితో ఏం చేయాలి? ప్రోత్సహించండి. ఏ విషయంలో మీరు గమనిస్తున్నారు కదా, ఈ 2 రోజుల నుంచి ఒకరినొకరిని చూసుకుంటున్నాం కదా. సో కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించండి. ఎలా అనిపిస్తుందో మనకు తెలుసు. ఎవరికి అవసరం లేదండి ప్రోత్సాహము? ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం అవసరం. కాబట్టి జ్ఞానవంతురాలు తన నోరు తెరిచి కృపగల ఉపదేశమును మాట్లాడుతుంది. మీకు తెలుసా, నూతన నిబంధనలకు వచ్చేసరికి తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమని చెప్తున్నారు? వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు బోధించాలి. ఏమని బోధించాలో అని అక్కడ ఉంది. అంటే మనం నోరు తెరిచి మనము ఉపదేశము చేసేవారిగా ఉండాలి. ఉపదేశం జరుగుతుందా మన సంఘంలో? ఒకరికొకరం మనము నేర్పించుకుంటున్నామా? ఒకరికొకరం బుద్ధి చెప్పుకుంటూ ఉన్నామా? లేకపోతే కొండెంలాడుతున్నామా? నొప్పించే విధంగా మాట్లాడుతున్నామా? గాయపరిచే విధంగా మాట్లాడుతున్నామా? పరువు తీసే విధంగా మాట్లాడుతున్నామా? ఒక వ్యక్తిని గురించి ఆ వ్యక్తి లేనప్పుడు మొత్తం వాళ్ళ గురించి చెడుగా మనము ఒకసారి ఆలోచన చేయండి. ఈ సమయంలో ఒక్కసారి 1 నిమిషం మనం ఇక్కడ తీసుకొని మనలో ఆ పాపం ఉన్నట్లయితే దేవుని యొక్క క్షమాపణను మనం అడుగుదాము నా ప్రియ సహోదరి. ఎందుకంటే ఇది భయంకరమైనటువంటి పాపము. అడుగుదాం, ప్రభువా ఒకవేళ నేను ఇలా మాట్లాడితే, మీకు తెలుసు మీరు మాట్లాడారో లేదో, దేవుని సహాయం అడగండి. ప్రభువా నన్ను క్షమించు. అదే సమయంలో మంచి మాటలు, జీవమునిచ్చే మాటలు మాట్లాడడానికి దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకుందాం. ప్రభా సంఘాల్లో ఉండకుండానట్లుగా మీరు సహాయం చేయండి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మాలో ప్రభా అలాంటి బుద్ధి గనక కొండములాడే స్వభావం ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి దేవా. మీరు చూస్తూ ఊరుకోరు నాయన. ఈ పాపంని మీరు చాలా సీరియస్గా ఖండిస్తారు తండ్రి. దయచేసి ఆ పాపంలో వేరులతో సహా మీరు తెంచివేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా మేము నోరు తెరిచి ఒకరిని ప్రోత్సహించడానికి, ఒకరి కోసం ప్రార్థన చేయడానికి, మంచి మాటలు పలకడానికి సహాయం చేయమని యేసే నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం అయిపోలేదు, అయిపోయింది అనుకున్నారు.